హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. చాలా వైభవంగా చాలా టెంపుల్స్లో అయితే అమ్మవారిని అలంకరణలతోటి చాలా చక్కగా అలంకరణ చేసుకొని చక్కగా పూజలు అయితే అందుకుంటూ ఉన్నారు అమ్మవారు. నేనైతే చాలా రోజులు అయిపోయిందండి పూజ అనేది చేసుకోవడం, చేయలేదు. కొంచెం చాలా పనులు అనేవి కొన్ని పెండింగ్ ఉండిపోవడం వలన, కొంచెం హెల్త్ కూడా సపోర్ట్ చేయకపోవడం వలన చాలా రోజులను బట్టి పూజ అయితే చేసుకోలేదు. ఈరోజైతే చక్కగా అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి. మనసంతా ఆరాటపడుతూ ఉంది, ఖచ్చితంగా పూజ అనేది చేసుకోవాలని చెప్పేసి అమ్మవారికి అయితే చక్కగా దీపారాధన సింపుల్గా పూలు అవి పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. మన సొంత ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవాలి అని చెప్పేసి మన సొంత ఇంటికి సాయంత్రం పూట అయితే ఇంటికి వెళ్ళి చక్కగా ఉన్న దాంట్లో నైవేద్యం పెట్టి అమ్మవారికి దీపారాధన చేసుకున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. చక్కగా తులసమ్మ దగ్గర కూడా సాయంత్రం వేళ సంధ్య వేళ అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకుంటే చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు. మన సొంత ఇంట్లో అయితే ఖచ్చితంగా పూజ అనేది చేసుకోవాలని చెప్పేసి దీపారాధన అయితే చేసుకొని చిన్నగా నైవేద్యం అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ ఈ దేవి నవరాత్రుల్లోనే నేనైతే నా ప్లేస్ గురించి ఒక అమౌంట్ అనేది ఈ రోజుల్లోనే ఇచ్చాను. అమ్మవారి ఆశీస్సులు నా మీద నిండుగా ఉండబట్టి నాకైతే ఆ కోరిక అనేది నెరవేరింది. అమ్మవారిని కూడా చక్కగా ఇంటికి దగ్గరలో ఉన్న సొంత ఇంటికి దగ్గరలో ఉన్న కోదండరామాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే ఈ విధంగా చేసుకున్నాను. చాలా బాగుంది అలంకరణ అయితే. ఒక భక్తురాలికి కూడా అమ్మవారు వచ్చి అసలు ఆశీర్వాదం చేశారు. ధూపం వేయమని అట్లా చాలా గొప్పగా అయితే అలంకరణ అయింది. ఇంకా తర్వాత ఇది వచ్చేసి హైదరాబాద్ వెళ్ళినప్పుడండి. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇంకా చార్మినార్ దగ్గరికి వెళ్ళి అందరికీ హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు చార్మినార్ దగ్గర చక్కగా అన్ని వెరైటీస్ బ్యాంగిల్స్ ఫేమస్ అని. అసలు దేవుడికి సంబంధించి కూడా చాలా దొరుకుతాయి. క్లాతులు కానీ అన్ని వెరైటీస్ ఉంటాయి, మీకు తెలియనిదేమి కాదు. కాకపోతే ఇంకా చాలా షాపింగ్ అనేది చేసి హైదరాబాద్లో అంటే హోటల్లో ఉండడం, బయట తినడం అంతా కొంచెం చాలా హెవీగా ట్రాఫిక్లో ఇది ఉండడం వలన చాలా లాస్ట్ అనమాట. ఇంకా నేను గుంటూరు రావడానికి లాస్ట్గా ఇంకా చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళాను. అప్పుడైతే నాకు అస్సలు బాగాలేదు, చాలా నీరసంగా ఉంది. అయినా కానీ ఇంకా బ్యాంగిల్స్ కొనుక్కోవాలి చార్మినార్ దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి చాలా ఉన్నంతలో నాకు ఎంత హెల్త్ బాగోకపోయినా కానీ నాకు తగ్గన్ని బ్యాంగిల్స్ అయితే మన ఆడవాళ్ళందరికీ చాలా చాలా ఇష్టం కదా. ఎన్ని ఉన్నా కానీ కొనుక్కుంటూనే ఉంటాము. నేను కూడా అలాగే కొన్ని కొనుక్కున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం హెల్త్ అనేది బాగుంటే ఇంకా మంచిగా చాలా షాపింగ్ అనేది చేసేదాన్ని. చాలా నీరసం అయిపోయాను, అస్సలు ఓపిక లేదు. అయినా కానీ మనకి షాపింగ్ అంటే ఉత్సాహం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చాలా నైట్ అయిపోయింది, అయినా కానీ చాలా చక్కగా షాపింగ్ అనేది ఫినిష్ చేసుకొని ఇంకా బస్ అనేది టికెట్ బుక్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా గుంటూరు అయితే రిటర్న్ వచ్చేయాల్సి ఉంటుంది. నా షాపింగ్ అయితే సూపర్ డూపర్గా జరిగింది. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. మీరెవరైనా అక్కడ షాపింగ్ చేసి ఉంటే చార్మినార్ దగ్గర నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మొత్తం నేను చేసిన షాపింగ్ కానీ నా మూటా ముళ్ళు అన్నీ సర్దుకొని
ఇట్లా అయితే గుంటూరుకు బయలుదేరిపోయాను. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్, సర్వే జన సుఖినో భవంతు.